రైట్. ముఖ్యంగా రాజకీయాలు చూసుకుంటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ బాగా హాట్ టాపిక్గా మారింది. చూస్తే అంటే గతంలో బీఆర్ఎస్ ఏ విధంగా చేసిందో మీరు చూస్తే బై ఎలక్షన్స్లో ఎక్కడైతే కార్యక్రమాలు చేయడమో కోట్ల రూపాయల అభివృద్ధి శంకుస్థాపనలు ఇవన్నీ ఎట్లయితే చేసినారో గతంలో రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసినప్పుడు ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్లో అదే జరుగుతుంది. బై ఎలక్షన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా బాగా ఓపెనింగ్లు శంకుస్థాపనలు ఇవన్నీ చేస్తున్నారు. పైగా చాలా మంది సీనియర్లు కూడా పోటీ పడుతున్నారు. ఏం చెప్తారు దీని మీద? సీనియర్లు పోటీ పడుతున్నారంటే ఒక టికెట్ మీద పోటీ పడే హక్కు ఎవరికైనా ఉంటుంది, అది వేరే. అదంతా 30 మంది 40 మంది కూడా ఉండొచ్చు, 50 మంది కూడా ఉండొచ్చు. అంత పోటీతత్వం ఉంది అనుకుందాం, అది పక్కన పెట్టేయండి. ఎవరికైనా టికెట్ కావాలి రావాలి ఆశ ఉంటుంది కదా, శాసనసభ్యుని కూడా చట్టసభలో కూర్చోవాలని ఆశ ఉంటుంది, అది పక్కన పెడదాం. పార్టీ అంతర్గతంగా లీడర్ల వ్యవహారం గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఏఐసిసి ఎవరిని ఫైనల్ చేస్తుందో డిసిషన్ తీసుకుంటుందో ముఖ్యమంత్రి గారు వాళ్ళ పేరు అనౌన్స్ చేస్తారో ఆ రోజు అందరం వారి కోసం పనిచేద్దాం. ఇప్పుడు పార్టీ కోసం ప్రభుత్వంలో అక్కడ శాసనసభని గెలిపించుకొని చట్టసభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కూర్చోబెట్టుకుందామని ఒక కంకణంతో పనిచేస్తున్నాను తప్పించి అక్కడనే శంకుస్థాపన కేసీఆర్ వందలాది కోట్లాది హామీలు ఇచ్చిండు, నెరవేర్చలేదు. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 8.5 లక్షల కోట్ల అప్పున్నా కూడా ఒక్కొక్క హామీల్ని నెరవేరుస్తున్నాం. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కోసం అయితే రాష్ట్రంలో ఇంకా ఎన్నో మేము అబద్ధాల హామీలు జీవోలు పాస్ చేయొచ్చు, ధనాధన అట్లా చేయట్లేదే. ఒక్కొక్కటి 9,000 కోట్ల రూపాయలు రైతులకు ఇస్తామన్నా, అది జూబ్లీహిల్స్ ఎన్నికలకే సంబంధం లేదు కదా, అది ఇచ్చేసినాం. ఈరోజు సన్నబియ్యం ఇస్తున్నాం, జూబ్లీహిల్స్కి ఒక్కడికి సంబంధం లేదు కదా, అది పాస్ చేసినాం. ఉచిత బస్సు జూబ్లీహిల్స్కి సంబంధం లేదు కదా, 10 లక్షలు. అదే నేను చెప్తున్నా, నేను అందుకే చెప్తున్నా, వచ్చిన 20 నెలల నుంచి ఈ రోజు వరకు ఏ ఒక్క రోజు కూడా ఇచ్చిన హామీల మీద కాకుండా ముఖ్యమంత్రి గారు రెస్ట్ తీసుకున్నటువంటి రోజు లేదు. అదే దాని మీద పనిచేస్తున్నటువంటి మా ప్రభుత్వం, మా యంత్రాంగం, మా క్యాబినెట్, మా నాయకులందరూ దాని మీద పనిచేస్తున్నారు తప్పించి ఏదో జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం చేస్తానంటే అసలు ఎవరు కూడా అసెంబ్లీలో కానీ ఎవరు కూడా సెక్రటేరియట్లో కానీ ఎవరు కూడా నియోజకవర్గాల్లో లేకుండా అందరు పోయి ఆనే కూర్చోవచ్చు. కేసీఆర్ అట్లా చేసి నీకు గుర్తుందా? 100 మంది ఎమ్మెల్యేలని మునుగోడులో 100 మంది ఎమ్మెల్యేలని దుబ్బాకలో దింపిన రోజులు, నెల రోజులు 200 ఇన్నోవాలు ఫార్చునర్ కార్లు 2 నెలలు అక్కడ ఉన్నాయి. కానీ మేము అట్లా చేయట్లేదే, పని చేయాలి కదా, కంపల్సరీ చెయ్యాలి. అక్కడ నగరంలో నియోజకవర్గం కదా, అవసరం లేదనుకోవచ్చు ఉండడం. పొద్దున అంటే మీరు చూసిండ్రా ఇప్పుడు రోజు ఒక మంత్రిని కలిసినప్పుడు ఆయన ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో తిరగాలని చెప్పి నాకు బరాబర్ తిరుగుతారు. ఏముంది, మంత్రి ఆయన శాఖ ఇడిచిపెట్టి ఆడ కూర్చున్నాడు అంటే మీరు అనాలి. అఫ్ కోర్స్ ఎవరికి రాజకీయ పార్టీనా సన్యాసి మఠమా? ప్రభాకర్ గారు నేను చెప్పేది మేము రాజకీయ పార్టీనా సన్యాసి మఠమా? కేసీఆర్ అన్నమాట నేను గుర్తు చేస్తున్నా. అఫ్ కోర్స్ మా పార్టీ మా 100% గెలుస్తాం. నమ్మకం కాదు, రాసి పెట్టుకో. ఈరోజు డేట్ టైం ఛానల్ ఈ బయట రాసి పెట్టుకో. పక్కా అసెంబ్లీ స్థానం మాదే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో పక్కా. అది మాగంటి గోపీనాథ్ చనిపోవడం ఎందుకోసమో తెలియదు కానీ కాంగ్రెస్ శాసనసభ్యుడు అసెంబ్లీలో కూర్చోవడం కోసం బై ఎలక్షన్లు వచ్చినాయి అనే చెప్పుకోవాలి. ఓకే. అంటే గతంలో చూసుకుంటే ఇది 2వ ఉప ఎన్నిక. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సికింద్రాబాద్ కంటోన్మెంట్ చనిపోవడం మీరు కైవసం చేసుకున్నారు. కానీ అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? అప్పుడే అన్నారు లోక్సభలో అయ్యో కాంగ్రెస్ 8 గెలిచిందన్నారు. అక్కడ అంతకుముందు మైనస్ అయితే లోక్సభ ఎన్నికల్లో ప్లస్ వచ్చింది. అసెంబ్లీ శాసనసభ ఎన్నికల్లో మైనస్ అయితే 50,000 ఓట్లు ప్లస్ వచ్చినాయని అనుకుంటా నేను. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అంటే ఆ నియోజకవర్గం గెలిచినా కూడా ఎంపీ ఓడిపోవడం జరిగింది కదా. మరి నేను అదే చెప్తున్నా, అంతకు ముందు శాసనసభలో కూడా మేము గెలవలేదు. అప్పుడు కన్నా ఓట్లు నాకు తెలిసి 5,000 ఓట్లు ఎంతో సంథింగ్ ఎక్కువ వచ్చినాయి అన్నారు. 50,000 5,000 మొత్తం నియోజకవర్గమా పార్లమెంట్ కలిపి ఎంతో మొత్తానికి అక్కడి నుంచి ఎక్కువ వచ్చినాయి. అసెంబ్లీ స్థానం కన్నా పార్లమెంటు స్థానానికి ఎక్కువ వచ్చినాయి అని. మరి అట్లాంటప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసే ముందు రావాల్సినటువంటి ఓట్లు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు కాంగ్రెస్ అన్ని స్థానాలు ఓడిపోతుందని మాట్లాడినప్పుడు మరి పార్లమెంట్ ఎలక్షన్లకి పార్లమెంట్ సభ్యుడు ఓడిపోయినా శాసనసభ్యుడు ఎందుకు గెలిచి పార్లమెంటు ఆ నియోజకవర్గానికి పార్లమెంటుకి ఎక్కువ ఓట్లు ఎందుకు పడినాయి? ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రస్తుతం ఎమ్మెల్యే అయిన శ్రీ గణేష్ గ్రాఫ్ కూడా బాగుండొచ్చు కదా. అంటే శ్రీ గణేష్కే పడవచ్చు కదా. ఈ రోజు తెలివైన వాళ్ళు లేరా? ఓట్లు వేసేటప్పుడు 2 ఒకదానికి ఎందుకు వేస్తారు? ఆలోచించేస్తారు కదా పార్లమెంట్ సభ్యునికి. ఎట్లా అంటే మొత్తం పార్లమెంట్ అంతా మేమే గెలవాలి కదా, ఆడొక్క జాగాలనే ఎందుకు పడాలి చెప్పండి? అక్కడ వర్క్ మంచిగా చేసుకున్నాము గెలుచుకున్నాము అనే కదా. వాస్తవానికి అక్కడ ఉన్న ఎంపీ అభ్యర్థి ఎంపీ అయిన ఈటెల రాజేందర్ ఓట్లు కూడా
ఆ లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గంలో పడ్డం జరిగింది. ఆ బీజేపీ క్యాండిడేట్ కూడా బాగా ఓట్లు రావడం జరిగింది. అంత లేదు చూసుకోండి. ఏవైతే శ్రీ గణేష్కి బీజేపీలో నుండి వచ్చినాయో అంతే వచ్చినాయి ఆయనకు కూడా. బీజేపీకి బాగా పడ్డాయి ఓట్లు. బీజేపీకి పడితే టీఆర్ఎస్ మైనస్ అయి ఉండొచ్చు, చెప్పలేము కదా. మీరు మాకైతే అన్నట్టు ఎక్కువ 2 ఓట్లు బీజేపీకి పడి ఉండొచ్చు. మరి పడి ఉండొచ్చు. ఒకవేళ మీ ఎంపీ క్యాండిడేట్ గట్టిగా ఉంటే 2 ఓట్లు కాంగ్రెస్ కి పడేవి అని కూడా అనుకోవచ్చు కదా. నేను చెప్తున్నా గతంలో కన్నా ఎక్కువగా ఎంపీ క్యాండిడేట్ గా కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చినాయి. అసెంబ్లీ కన్నా పార్లమెంట్ లో కూడా పార్లమెంట్ అభ్యర్థికి ఎక్కువ వచ్చినాయి, అక్కడ లీడ్ ఇచ్చినాము. వాస్తవానికి కాంగ్రెస్ సరైన క్యాండిడేట్ పెడితే ఇంకా 3 చోట్ల కూడా గెలిచే అవకాశం ఉందని చాలా మంది. సరైనది అనకుండా బీఆర్ఎస్ సైలెంట్ అయిపోయి కాంగ్రెస్ వాళ్ళు నోడగొట్టి బీజేపీ వాళ్ళని గెలిపించుకుంది అని అనొచ్చు కదా. అంటే సునీత మహేందర్ రెడ్డి నాన్ లోకల్. ఎవరు లోకల్ అడా? ఉమ్మడి ఈటల రాజేందర్ లోకల్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. ఇంకోటి తెలుసా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఆమె హ్యాట్రిక్ చేసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడు ఆమె కాన్స్టిట్యున్సీలు కూడా ఆమె జిల్లా పరిషత్ చేసింది. నాన్ లోకల్ ఎవరు కాదు, వాళ్ళు ఉన్నోళ్ళు ఎవరి లోకల్ వాళ్ళు నాకు చెప్పండి, పార్లమెంట్ సభ్యులు అట్లా లెక్క పెట్టుకుని. ఈటల రాజేందర్ కాన్స్టిట్యున్సీ అది కాదు. ఈటల రాజేందర్ కాకపోయినా మరి ఆయన లోకల్ గా చాలా రోజుల నుంచి తిరుగుతున్నాడు. ఎప్పటి నుంచి? ఒక 1 year నుంచి తిరుగుతున్నాడు. అంతేగాని నువ్వు ఆయన లోకల్ ఎట్లయితాడా? లోకల్ కాడు. నువ్వు నాన్ లోకల్ అని సునీతకి ఎట్లా అన్నారు మళ్ళీ మీరు? వాస్తవానికి ఇంకా నాయకులు ఎన్ని రోజులు తిరిగిండ్రు అనేది పక్కన పెడదు. నాన్ లోకల్ అనే వర్డ్ అనేది రాంగ్ కదా. అప్పుడు ఇద్దరు నాన్ లోకల్ ఎట్లా అంటే, అప్పుడు ఇద్దరు లోకల్ అయితే ఇద్దరు లోకలే. అయితే మీరు గమనిస్తే ఈటెల రాజేందర్ హుజరాబాద్ ఎందుకు ఇప్పుడు ఆ లొల్లి ఏమిటి? అసలు లొల్లి అవన్నీ పనికి షామీర్పేటలో నివాసం ఉంది. అదంతా బీఆర్ఎస్ సైలెంట్ అయిపోయి బీజేపీకి ఓట్లు వేయించిన చోట 8 చోట్ల ఎక్కడైతే బీజేపీ వాళ్ళు గెలిచిండ్రో ఆ చోట్ల ప్రతి చోట వాళ్ళు కనీసం డిపాజిట్ ఓట్లు మొత్తం డైవర్ట్ అయిపోయి బీజేపీకి పడ్డాయి. ఇప్పుడు ఆ పార్లమెంట్ ఎలక్షన్ నెత్తి నొప్పి ఎందుకు? ఇంత ఇంటర్వ్యూ తలకాయ నొప్పి. సరే, ఇప్పుడు జూబ్లీహిల్స్ కి సంబంధించి చాలా మంది సీనియర్లు ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ కూడా మాట్లాడుతున్నారు. అడుగుతారు, అడగడంలో తప్పేముంది, ఎవరైనా అడగొచ్చు. మా దగ్గర పార్టీ లైన్ క్రాస్ చేసి లైన్ ఎందుకు అవుతుంది? అది లైన్ ఎందుకు? పార్టీ లైన్ ఎందుకు అవుతుంది? నాకు కావాలని కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడినాడు. ఎవరైనా వాళ్ళ హక్కుని వాళ్ళు అడుగుతున్నారు. మా దగ్గర స్వేచ్ఛ ఉంటది. కడుపులో ఒకటి మీద ఒకటి పెట్టుకొని ఎవరు మాట్లాడారు? అట్లా కడుపులో పెట్టుకునేది ఉంటే మీద మాట్లాడాడు కదా. అడుగుతున్నాడు, అడిగితే అది అధిష్టానం చూసుకుంటది. ఎవరికి ఇవ్వాలి టికెట్ అనేది రేవంత్ రెడ్డి గారి చేతిలో కూడా లేదు. అది అధిష్టానం చూసుకుంటది. ఆయనకు హక్కు ఉండి, ఆయనకు వచ్చే శక్తి ఉండి, ఆయన అన్ని విధాల అర్హుడు అంటే ఏఐసిసి చూసుకుంటుంది. దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఏంది? నాకు డిస్కషన్ చేస్తే నేనేం చెప్తా దాని గురించి? ఎవరైనా అడగొచ్చు. కల్వ సుజాత కూడా అడగొచ్చు టికెట్. దాంట్లో ఏం అభ్యంతరం, అడుగులో తప్పేముండదు. చెప్తున్నా నేను, హక్కు ఎవరికైనా ఉంటది అన్న. అందులో ఒక అడుగు ముందుకేసి ఒకళ్ళు షార్ప్ గా అడుగుతారు, ఒకళ్ళు సైలెంట్ గా అడుగుతారు, ఒకళ్ళు రిక్వెస్ట్ చేసి అడుగుతారు, ఒకళ్ళు ఏమో అగ్రెసివ్ గా అడుగుతారు. దాంట్లో తప్పేం లేదు. పథకాలకు సంబంధించి గ్రౌండ్ లెవెల్ బీఆర్ఎస్ వాళ్ళ కంటే ఒకటే క్యాండిడేట్ ఉన్నాడు. కాంగ్రెస్ కి అనంతంగా క్యాండిడేట్లు ఉన్నారు కదా. అది కూడా మైనస్ అనుకోవచ్చు కదా. ఎందుకు అనుకుంటారు? ప్రజలు ఒకటి ఫిక్స్ అవుతారు కదా. ఎప్పుడు ఫిక్స్ అవుతారు? అది డేట్ డిక్లేర్ అయిపోయి అనౌన్స్మెంట్ అయినాక, నోటిఫికేషన్లు వచ్చినాక ఆటోమేటిక్ గా క్యాండిడేట్ ని డిక్లేర్ చేస్తాం కదా. కాంగ్రెస్ ఇప్పుడు వెళ్ళి అందరి దగ్గర పనిచేస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్ కదా. ఎప్పుడైనా ఎవరు గ్రూపులు ఉన్నాయి కాంగ్రెస్ లో? బీజేపీలో గ్రూపులు ఉన్నాయి, టీఆర్ఎస్ లో గ్రూపులు, మా గ్రూప్ లేడు. క్యాండిడేట్ అన్న భర్త చనిపోయింది కాబట్టి సానుభూతి, ఇంకో క్యాండిడేట్ నిలబెడితే థూ అని ఊస్తారు వాళ్ళకి మీ నోట్లు. కాబట్టి వాళ్ళు ఒకటే క్యాండిడేట్ ని నిలబెట్టుకోవాలి. నేను ఒక క్యాండిడేట్ ఉన్నాడంటే గ్రూపులు లేవలేదు. వాళ్ళ కొంపలనే 4 గ్రూపులు ఉన్నాయి. ఇక మళ్ళీ క్యాండిడేట్ జూబ్లీహిల్స్ అనలేను నేను. ఒకటి వాళ్ళు ఓడిపోతారు, ఒకటి వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు కంటెస్ట్ చేసి ఇప్పుడు ఈ వ్యతిరేకత, ఈ తెలకాయ నొప్పి తెచ్చుకోవాలన్నా అని ఎవరైనా అక్కడ ఉన్న బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ముందుకు వచ్చి పోటీ చేస్తారా? ఇప్పుడున్న సిచ్యువేషన్ వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయి. ఇప్పుడు ఒక్కరు తండ్రికి బిడ్డ పడతలే, బిడ్డకి కొడుకు పడతలే, కొడుకుకి బావ పడతలే, బావకి ఇంకో బావ మధ్య పడతలే. అన్ని పంచాయతీ ఏం పంచాయతీలు అవన్నీ దినం మాట్లాడుకునేవి.